జిల్లాలో గౌడ కులస్తులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో 18 మద్యం దుకాణాలను గౌడ కులస్తులకు కేటాయించారని, దుకాణాల కోసం పోటీలు పడకుండా ఐక్యంగా సాధించుకోవాలని గౌడ ఐక్యవేదిక సీనియర్ నేత బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని గౌడ సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తమకు దుకాణాలు వచ్చాయని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమకు సహకరించాలన్నారు. షాపులకు దరఖాస్తు చేసుకున్న గౌడ కులస్తులను కొంతమంది రాజకీయ పార్టీల నేతలు బెదిరిస్తున్నారని, ఇలాంటి ఘటనలు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నేత అన్నం దయాకర్ గౌడ్, గౌడ సంఘం నేత వెంపులూరి భాస్కర్ గౌడ్, గౌడ సంఘం జిల్లా కార్యదర్శి ముత్యం గౌడ్, చిలక శ్రీనివాసులు, మారిపోయిన మధు, తాత హేమంత్, తుల్లూరి మల్లికార్జున్, శివ, పుష్పాల సీనయ్య, మారిపోయిన మధు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మేము అనేక సంవత్సరాల డిమాండ్ ప్రకారం కల్లుగీత వృత్తి కనుమరుగైపోతూ ఉంది, దీనికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కావాలని చెప్పి అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా గత ప్రభుత్వంలో ఇవ్వలేకపోయినా పెద్ద మనసుతోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాట విధానంగా గీత కార్మికులకి 10% బ్రాంచ్ షాపులను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా యువ రావడం, గీత కార్మికులు కూడా చాలా అందరం కూడా సంతోషపడ్డాం. కానీ దానిలో ఒక చిన్న మెలికి పెట్టారు. ఏమనంటే గౌడ కల్లుగీత వృత్తిలో గౌడే ప్రధానంగా ఉన్నటువంటి క్యాస్ట్, దీన్ని ప్రాంతాల వారీగా గతంలో పెద్దల కాలం నుంచి వాళ్ళు కొన్ని దగ్గరలో గమళ్ళ, గౌడ, గాండ్ల ఇట్లాంటి పేర్లతోటి సర్టిఫికేట్లు తీసుకునే సందర్భం. కానీ ఇదంతా గౌడ కమ్యూనిటీ అనే విషయాన్ని ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌడ అనేది ముఖ్యంగా ఉన్నటువంటి క్యాస్ట్. మిగతా అన్నీ ఎక్కడ ప్రాంతీయ భావాలతో పిలుచుకున్నటువంటి స్పెల్లింగ్ మిస్టేకులతో జరిగినటువంటి పొరపాటే తప్ప ఇది వేరే క్యాస్ట్ కాదు, ఒకే కమ్యూనిటీ అనే సందర్భాన్ని అంటే ఎక్సైజ్ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనిలో గౌడ సర్టిఫికేట్లనే మాకు స్పష్టంగా ఇచ్చారు. ఏమని? దీంట్లో ఈడిగ, గౌడ, గమళ్ళ, శ్రీశైల అనేక సెట్టిబలెజ్ అనే కులాలని ఇచ్చి బ్రాకెట్లో ఇచ్చి గౌడ అనేది ప్రధానంగా చూపించడం జరిగింది. యాజ్ పర్ జియో ఇది క్యాస్ట్ సర్టిఫికేట్. దీని ప్రకారం మేము అడిగితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సప్లిమెంటరీ క్యాస్ట్గా మీరు తీసుకొని అప్లై చేయొచ్చు అని చెప్పి మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా కలిసినప్పుడు చెప్పిన మాట. ఇది ఇంకా ఎక్సైజ్ వాళ్ళకి చేరలేదు అంటున్నారు. దీనిలో స్పష్టంగా ఉన్నటువంటి మార్గదర్శకాలు మీరు తీసుకొని ముందుగా మా గౌడ సోదరులు తెలియజేయాలని చెప్పి కూడా దీని మీద మేము కోరుకుంటా ఉన్నాం. రెండో విషయం, గీత కార్మికులకు ఇచ్చినటువంటి షాపుల్లో రాజకీయ జోక్యాలు విపరీతంగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకనంటే రాజకీయాల్లో గౌడ సోదరుల ఓట్లు మాత్రం కావాలి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ పాటు మీరు పడాలన్న ఆలోచన విధానంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అదేవిధంగా నాయకులు కానీ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కానీ ఒక వ్యవహార శైలి ఎలా ఉందనంటే గీత కార్మికులు కానీ గౌడ సోదరులు కానీ ఎలక్షన్లో వారిని రాజకీయంగా ఉపయోగించుకొని ఓట్లు దండుకున్న తర్వాత మీ పాటలు మీరు పడండి అని చెప్పి ఆ సొంతంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, సరైన చర్య కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం, మా ఓట్లతో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ దిశగా విజయాన్ని సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భం. అందరూ మాకు ఉన్నారు మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకేమీ ఈ సామాజిక వర్గంగా వెనకబడ లేము. మేము ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అన్నింటిలో కూడా ముందంజలో ఉన్నాం. కానీ అక్కడక్కడ మా వాళ్ళ యొక్క వెనకబడితనంతో మీరు ఆ విధంగా చర్యలు తీసుకుంటామనంటే ఇది సరైన చర్య కాదు, ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. దాన్ని ఎంత దూరాన్ని తీసుకుపోయి దానికి వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇదే విధంగా మీరు మా వాళ్ళ అమాయకుల్ని మీరందరూ కూడా బిరామీలు ఉపయోగించుకొని అక్కడక్కడ కూడా మీరు షాపులు వేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇది మీరు ప్రత్యేకంగా మీరు విరమించుకోవాలి దీన్ని. ఎందుకంటే ఎక్కడైనా దిశగా చర్యలు జరిగితే
ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆ దిశగా ఆ ఎమ్మెల్యే శాసనసభ్యులు కానీ ఆ మంత్రులు కానీ ఎవరి మీద కూడా వెనకాడే ప్రశ్న లేదని చెప్పి సందర్భం కూడా మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇది మా హక్కు, మా రైట్, ఇది ఈ కులంలో ప్రభుత్వం కల్పించే రైట్ను కూడా మేము కాలు రాస్తా ఉంటే మేము చూస్తూ ఉంటే మేము అంతకంటే చేతగానే వ్యవహారం అనే నాయకులుగా కూడా పోతాం. మేము దీన్ని ప్రతిఘటిస్తాం. ఈ జిల్లాలో ఆ విధంగా తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా వెనకాడ పెట్టిన పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఐకమత్యంతో ఏ మండలాల్లో అయితే ఇచ్చారో ఆ మండలంలో ఉన్నటువంటి గీత కార్మికులందరూ కూడా యూనిట్ అయ్యి దాన్ని సాధించుకొని మనందరూ కూడా ప్రగతి పదంలో ఈ కుల సామాజిక వర్గానికి కానీ ఈ మన యొక్క రెవెన్యూ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక గుర్తింపు పొంది మనం ముందున్నటువంటి వ్యాపార రంగాల్లో ప్రవేశించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు గౌడ గీత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన 18 బ్రాందీ షాపులను అందరూ గౌడు కులస్తులే వాటిని వేసుకోవాలని గౌడు సంఘం తరపున మేము కోరుచున్నాం. ప్రతి మండలంలో ఒక షాపు లెక్కన అన్నీ ఇంటిమూరు, కలువాయి, కావలి, జలదంకి ఆ ఏరియాలో ఇవ్వడం జరిగింది. నెల్లూరు టౌన్ కార్పొరేషన్లో ఒక షాప్ ఇవ్వడం జరిగింది. సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ కానీ కోవూరు కాన్స్టిట్యున్సీ కానీ ఇవి ఇక్కడ షాపులు రాలేదు. సరే, వచ్చిన బ్రాందీ షాపులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గౌడు కులస్తులందరూ కూడా ఐక్యంగా అందరూ కలిసి షాపులు వేసుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీలో గొడవలు పెట్టుకొని అమితంగా టెండర్లు వేసుకొని నష్టపోవడం జరుగుతుంది. అట్లా కాకుండా అందరూ ఐక్యంగా చేసుకుంటే ఒక 2-3 టెండర్లు వేసుకొని అందరూ కలిసి డబ్బులు సేవ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే, వేరే కులస్తులు దయచేసి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మీరు అడ్డంగా దూరి మా వాళ్ళని ఇబ్బంది పెట్టదని కోరుచున్నాం. మరి ఎమ్మెల్యేలు కూడా, శాసనసభ్యుల దగ్గర ఉన్న కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు కూడా మా వారిని బెదిరిస్తున్నారు. అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. గీత వృత్తి సరిగా లేక చితికిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ షాపులు ఇవ్వకుండా అంతా వెనుకబడిన మండలంలోనే ఇవ్వడం జరిగిందని. దాన్ని మీరు శాసనసభ్యులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని మేము కోరుచున్నాం. శాసనసభ్యులు దగ్గర ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇది మేము వేస్తాం, మీరు ఎట్లా వేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారని కూడా మాకు సమాచారం వచ్చింది. అది సరైన పద్ధతి కాదు. మేము నెల్లూరు గౌడ్ సంఘం తరపున ఎంత దూరమైనా మేము పోరాటం చేసేదానికి మేము ఉన్నాం. కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకుని గౌడ కులస్తులకు, గీత కార్మికులకు మీరు సహాయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. అందరికీ నమస్కారం. ఈరోజు గౌడ కులస్తులు అందరం కూడా నెల్లూరు జిల్లా మేమందరం ఈరోజు మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ సందేశం ఏంటంటే, ఈరోజు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మా మీద ఒక మంచి ఆలోచనతో మేము కష్టపడే కుల వృత్తిలో మేము పెద్ద లబ్ధి చెందడం లేదనేది ఒక ఆలోచనకు వచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా గౌడులకి
10% బ్రాందీ షాపులు కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఆయన హామీ ఇవ్వటం, ఆ హామీ మేరకు మాకు మొన్న జనరల్లో వేసినటువంటి అప్పుడు షాపులు రాకపోయినా ఇప్పుడు జీవో ఇచ్చాడు. 7వ తేదీ డిప్పు 5వ తేదీ లోపల మేము షాపులకన్నీ జిల్లాలో వచ్చిన 18 షాపులకి మా గౌడ కులస్తులు వేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మేము వచ్చిన షాపుల్లో మేము ఉన్నా లేకపోయినా ఈరోజు మా గౌడ్స్కి వచ్చింది కాబట్టి కేవలం ఈ షాపుల్లో బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండకుండా కేవలం మా కులవృత్తి వాళ్ళు, మా గౌళ్ళే ఈ షాపును నడిపించుకొని వాళ్ళే ఈ లబ్ధి పొందాలని మేము కోరుకోవడం జరిగింది. కానీ మేము చెప్తున్నాం ఏంటంటే, జిల్లాలో 18 షాపులు వచ్చింది కాబట్టి గౌడ కమ్యూనిటీ సోదరులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడ కూడా అరమరకలు లేకుండా కలిసికట్టుగా అందరూ ఎవరు వచ్చినా మీ షాపులో ఏ మండలంలో ఈ షాపుకి 10 మంది వచ్చారా 15 మంది వచ్చారా అన్నది కాకుండా అందరిని కూడా ఐకమత్యంతో తీసుకొని మన షాపుల్ని క్రమబద్ధీకరణ చేసుకుంటూ ఆదాయాలు వచ్చేటట్టు, ఆదాయ మార్గాలు వచ్చేటట్టు మన గౌడ కులస్తులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినట్టు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. రెండోది వచ్చి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మా కమ్యూనిటీకి సహకరించాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందు షాపులు వచ్చేసాయి కాబట్టి మేము దాంట్లో పెద్ద పాల్గొనకపోయినా మా షాపుల కోసం మేము ఎదురు చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మా షాపులకు అడ్డం రాకుండా మేము ఈ షాపులు పెట్టుకునేటట్టు మా గౌడ సోదరులకు అందరికీ కూడా మీరు ఈ జిల్లాలో సహకరించాలని ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన ఒక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయ్యా, మేము పోయినసారి కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఒక రిక్వెస్ట్ చేసాం. మీరు GOW 4, GOUD 4, గాళ్ళకు 4 రక్షితంగా ఇచ్చారు, అది కాదు అని చెప్పాము. దానికి ఇంకా క్లారిటీ రాలేదు. ఇందాక నేను ఒక ఎక్సైజ్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మాకు ఇంకా క్లారిటీ రాలేదు అంటున్నాడు. ఎన్ని ఒకటే కొనుగోలు మొత్తుకుంటూ ఉన్నాం మేము. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. దీన్ని వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. లేకపోతే ఇందాక ఎంఆర్ఓ జరిగిపోతే ఆ క్యాస్ట్ ఏది వారో అర్థం కావట్లేదు. దానికి గవర్నమెంట్లో ఒకటే క్యాస్ట్ అని మేము మొత్తుకుంటా ఉన్నాము. అర్థం చేసుకోండి. దయ ఉంచి ఆ బ్రాకెట్లు ఇచ్చున్నారు, దాని ప్రకారం మీరు రాసేయగలిగితే బాగుంటుంది. రెవెన్యూ వాళ్ళు, ఎందుకంటే ఎక్సైజ్ వాళ్ళు ఏ క్యాస్ట్ ఏరియా ఉంటే అదే తీసుకుంటా ఉన్నారు, ఇబ్బంది కాబట్టి దాన్ని సరిచేయాలి. ఇంకొకటి, గౌళ్ళందరూ చెప్తాం జిల్లాలో మేము మీకు అండగా ఉన్నాం. ఎవరు మీరు ఇబ్బంది పెట్టినా కానీ గౌళ్ళంగా ఏకమవుతారు. కాబట్టి మీరు ధైర్యంగా నాకు అన్న చెప్పినట్టు కలిసి ఐక్యంగా వేసుకుంటే బాగుంటుంది తప్ప గుంపులు వేసుకునే లక్షలు ఓట్లు రాసవద్దు. కాబట్టి మేము అందరికీ ఎమ్మెల్యేకి అయితేనేమి, ముఖ్యమంత్రికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఆశించేది ఏంటంటే మాకు సపోర్ట్ చేయండి. ఇంకోటి, మీరు ఆ 100 రూపాయలు లెక్కలు పెట్టి కళ్ళు గిట్టు కారికి దెబ్బతిపోయారు. కళ్ళే అమౌంట్ బాగుంటాయి, కొత్తకి ముందే అవుతారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా కానీ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మీరు వచ్చిన 100-150 రూపాయల లిక్కించడం వల్ల కళ్ళు తాగేవాళ్ళు లేకుండా పోయారు. ఈ యొక్క ఇబ్బంది ఉంది, గుర్తుపెడతాను కోరుకుంటున్నాం. చిలక గౌడ సోదరులకి పత్రికాముఖంగా తెలియజేయడం కంటే, ఈ అనేక ప్రాంతాల్లో రాజకీయ పరంగా వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ వ్యక్తులు కానీ ఈ బ్రాందీ షాపుల్లో ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క గౌడ సోదరుల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకుని వాళ్ళు రావాలనే ఉద్దేశంతో ఉన్నారు. సోదరులకి మనం చేసేది ఏంటంటే, తొందరపడి మీరు సర్టిఫికేట్లు ఇచ్చేసి దీంట్లో ఇరుక్కుంటే ప్రభుత్వ తరఫున మీకు రావాల్సిన బెనిఫిట్స్ పోవడం కాక వాటిల్లో ఉండే కేసులకు కూడా మీరే బాధ్యులు అవుతారు. అది గమనించండి. మీరు తొందరపడి మీ సర్టిఫికేట్లు ఇచ్చేసేసి వాళ్ళకి ఏదో పొలమో ఇస్తారు, అంతటితో పోదాం అనుకోకండి. దీని వెనక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వ్యాపారం చేసిన వాటిగా నేను చెప్తున్నా, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఎంటర్ అయ్యారంటే వాళ్ళకి ఇక ప్రభుత్వ తరఫున వచ్చే బెనిఫిట్స్ ఫ్యూచర్లో రావు. ఏ విధంగా కూడా ఎలిజిబుల్ కారు. తొందరపడి మీరు అటువంటి నిర్ణయం తీసుకోకండి. రెండోది, మీరు మీ పేరు మీద లైసెన్స్ మంజూరైన తర్వాత ఆ షాపు మీద జరిగే కేసులకు కానీ వేటికైనా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది.
మీరే తిరగవలసి వస్తుంది. వాళ్ళంతటితో పెట్టుబడి పెడతారు, ఆదాయాలు తీసుకుంటారు, 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు. తదుపరి దాని మీద ఉన్న సేల్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, మరి ఇతరైన కేసులకు కానీ పూర్తి బాధ్యత మీరే వహిస్తారు. అందుకని తొందరపడి గౌడ సోదరులు ఎవరు గౌడ సంఘ నాయకులు తెలియకుండా మీ యొక్క సర్టిఫికేట్లు తొందరపడి ఇవ్వకండి. ఏదన్నా ఉంటే ఈ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని మీరే వేసుకొని సద్వినియోగపరచుకోండి. అది నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.